కార్తీక పురాణం 8వ అధ్యాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు, అది కూడా నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా, వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినా కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని జనకుడు కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి. అవి ఏమనగా సాత్వికము, రాజసము, తామసము. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వము అను ఒక గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఒనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణకు, తామ్రపర్ణ నిధి సముద్రమున కలుగు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో ఏ వర్షపు బిందువు పడునో అది మాత్రమే ముత్యంగా మారుతుంది. అదేవిధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక ఆ నదీ తీరముందున్న దేవాలయంలో జపతపాదులు వనర్చినను విశేష ఫలములు కలుగును. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్ని అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తునందుదురు. దీనికొక ఇతిహాసము కలదు, చెప్తాను వినుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగిరి. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి. వారికి చారా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారతనిని చాలా గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించుక సంచరించుచుండెను. ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రుంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచు ఆమె ఇంటనే ఉండుచుండెను. అతి గారాభము ఎట్ల పరిణమిస్తుందో చూస్తివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలలో ఉంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కావున అజామిలుడు కులభ్రష్టుడైనాడు కాబట్టి అతని బంధువులందరూ అతన్ని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు మరీ రెచ్చిపోయి వేట వలన వచ్చే పక్షులను చంపుతూ జంతువులను చంపుచూ కిరాతి వృత్తిలోనే జీవించుచుండెను. ఒకరోజు ఆ 2 ప్రేమికులు అడవిలో వేట కోసమై వెళ్ళి అక్కడ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింది పడి చచ్చిపోయాను.
అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కలిగిరి. 2 పొరిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండ్రి. కానీ ఇక్కడ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చుననే మాట అతనికి ఏమాత్రము తెలియకుండెను. ఎట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారాలతో పాషాద ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామిలుడు భయం చెంది కుమారునిపై ఉన్న ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చిరి. వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకే మేమిచ్చడికి వచ్చితిమి, కావున వాడిని మాకు వదులుము అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగిరి. విష్ణుదూతలకు యమదూతలకు జరిగిన వివాదమును మనం 9వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇక్కడితో 8వ రోజు పారాయణం సమాప్తము.